ఇప్పుడు ఎప్పుడు బాగాలేకుండా ఉండరు. ఇప్పుడు ఏదన్నా ఒక సమస్య వస్తేనేగా వాళ్ళు బాగాలేకుండా ఉండేది. ఆ సమస్య తీరిపోయింది అనుకోండి వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు. కాబట్టి ఆ సమస్య వచ్చినప్పుడు మనం మానసికంగా ఎందుకు ఇబ్బంది పడుతున్నాం, అసలు మన జాతకం ఏంటి అనేది ఒక జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆయన చూసి చెప్తారు. చంద్రుడు బాగాలేదు, చంద్రుడితో పాటు ఏ గ్రహాలు బాగాలేవు, ఎందుకు మీరు మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది బండిలో పోతూ ఉంటారు, కాలు కింద పడితే కాలు ఇరిగిపోతూ ఉంటుంది. వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయి సిక్ అయిపోతారు. ఒక 3 నెలలు 4 నెలలు కాలు కదలడానికి ఉండదు. మరి అక్కడ కారణం ఏముండదు, కింద పడరు, ఏం లేదు, కాలు జస్ట్ కింద పెట్టి కాలు ఇరిగిపోయి ఉంటుంది, ఫ్రాక్చర్ అవుతుంది. దానికి కారణం ఏంటి, కేవలం శని భగవానుడు బుధుడు, ఈ రెండింటి వలన అలా జరిగి ఉంటుంది. అలా జరిగిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మరి ఏమీ లేకుండా జరిగి ఎందుకు ఇలా బాధపడ్డారంటే చంద్రుడే కాదుగా, మిగతా గ్రహస్థితి కూడా కారణమే. కాబట్టి అకాలంగా జరిగేటువంటివి ఏమన్నా ఉన్నట్టయితే, ఇప్పుడు మనకు ఏదన్నా ఒక ఇన్సిడెంట్ జరగంగానే జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళాలి. మనకు కొన్ని సిమ్టమ్స్ కనిపిస్తుంటాయి ప్రతి వాళ్ళకి కూడా, అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఉగాది పంచాంగము అంటాం, మాస ఫలాలు అంటాం, నెల ఫలాలు అంటాం. అంటే ప్రతి సంవత్సరం మన యొక్క జాతకం మారుతూ ఉంటుంది. గోచారంలో పుట్టినప్పుడు ఉండేటువంటి జాతకం కేవలం లగ్న బలం అంటాం, కేవలం గోచారమే ఇంపార్టెంట్. మనం పుట్టినప్పుడు ఎట్లుంటామో చనిపోయేదాకా అలా ఉండంగా పెరుగుతూ ఉంటాం, పెద్దవాళ్ళం అవుతాం, ముసలివాళ్ళం అవుతాం, చనిపోతాం. అన్నిటికీ కారణం గ్రహాలే. మనం ఎలా అయితే పెరుగుతామో ఇలా మనం పెరుగుతూ ఉన్నప్పుడు ఈ గోచారంలో ఉండేటువంటి గ్రహాల వల్ల వారి యొక్క స్థితి ఆధారపడి ఉంటుంది.